హలో, ఎక్స్క్యూజ్ మీ, సైడ్ ప్లీజ్. మీ రైలు ఇప్పటికే ప్లాట్ఫామ్ కి చేరుకుంది. జాగ్రత్తగా వెళ్ళండి. రైల్వే పోలీస్ స్టేషన్ ప్లాట్ఫామ్ నంబర్ 1 వద్ద ఇద్దరు వ్యక్తులు గొడవ పడుతున్నారు. వెంటనే స్పందించండి. ఇది మనుషుల గొంతు కాదు. విశాఖపట్నం రైల్వే స్టేషన్లో వినిపిస్తున్న ఓ సరికొత్త డిజిటల్ రోబో మాటలు. అవును, ఇది మనుషుల్లా మాట్లాడే, చూసే, ఆలోచించే హ్యూమనాయిడ్ రోబో. పేరు ఏఎస్సి అర్జున్. భారతీయ రైల్వే చరిత్రలో తొలిసారి ఒక హ్యూమనాయిడ్ రోబోను స్టేషన్ భద్రత, ప్రయాణికుల సేవల కోసం రంగంలోకి దింపింది తూర్పు కోస్తా రైల్వే. జనవరి 22, 2026న విశాఖ రైల్వే స్టేషన్లో ఈ ఆధునిక రోబో సేవలను అధికారికంగా ప్రారంభించారు. విశాఖ రైల్వే స్టేషన్ తూర్పు తీర ప్రాంతంలో అత్యంత రద్దీగా ఉండే స్టేషన్లలో ఒకటి. రోజుకు లక్షల మంది ప్రయాణికులు ఈ స్టేషన్ ని వినియోగిస్తుంటారు. ఇంత భారీ రద్దీ మధ్య భద్రతను, సేవలను పర్యవేక్షించడం ఎప్పుడూ ఒక సవాలే. ఆ సవాలకు సాంకేతిక పరిష్కారంగా ఇప్పుడు రంగంలోకి దిగింది ఏఎస్సి అర్జున్. డివిజన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఈ రోబోను స్టేషన్ లో అందుబాటులోకి తెచ్చారు. తూర్పు కోస్తా ఆర్పీఎఫ్ ఐజీపీ అలోక్ బోహ్రా, వాల్తేరు డిఆర్ఎం లలిత్ బోహ్రా ఈ హ్యూమనాయిడ్ రోబో సేవలను ప్రారంభించారు. ఇది కేవలం ఓ యంత్రం కాదు, రైల్వే పోలీసులకు ఒక స్మార్ట్ అసిస్టెంట్ గా పనిచేస్తుంది. ఈ హ్యూమనాయిడ్ రోబోను తయారు చేయడానికి దాదాపు ఓ సంవత్సరం పాటు శ్రమించారు. అనేక మార్పులు, సాంకేతిక అప్గ్రేడ్స్ తో దీన్ని పూర్తిగా స్టేషన్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దారు. దీనికి సుమారు 20 లక్షల వరకు ఖర్చయిందని తెలుస్తోంది. ఈ రోబోకు ఏఎస్సి అర్జున్ అనే పేరు పెట్టడం కూడా ప్రత్యేకతే. కోవిడ్ కాలంలో శరీర ఉష్ణోగ్రతను గుర్తించే థర్మల్ పరికరాన్ని కనుగొన్న రైల్వే పోలీస్ అధికారి అర్జున్ పేరు ఈ రోబోకి పెట్టారు. We have named it as ASC Arjun. So ASC Arjun is first of its kind, the RPF RoboCop who will be deployed at the Visakhapatnam station. It is first of its kind in the Indian Railway. This RoboCop, to start with, has various features. It can move around on a predefined geo-fencing area and path, and it can do the surveillance. It is an AI enabled, so it has the predefined, we can always put the predefined photographs of the suspect people, be it the criminals or any other persons which are of a suspect nature, and the RoboCop while moving will keep on detecting, and as and where he gets an information, he will raise the alarm to the control center which is provided at the Visakhapatnam railway station. This will also have a feature where it will help the passengers with a passenger goodwill gestures, as you have seen. To start with, it provides a sort of a salute and other things, so that the people also get very friendly with it. It has a feature that when it is moving on the station, it can be of various help, observing the maintenance activities which are going on. ఏఎస్సి అర్జున్ పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైంది. విశాఖపట్నానికి చెందిన రోబో కాప్లర్ అనే సంస్థ దీన్ని అభివృద్ధి చేసింది. అందుకే దీనిని పక్కా మేడ్ ఇన్ ఆంధ్ర రోబోగా రైల్వే అధికారులు చెప్తున్నారు. ఈ హ్యూమనాయిడ్ రోబోకు 4 వైపులా అత్యాధునిక కెమెరాలున్నాయి. ఇవి స్టేషన్ పరిసరాల్లో జరిగే ప్రతి కదలికను గమనిస్తాయి. ముఖ గుర్తింపు టెక్నాలజీ ద్వారా అనుమానాస్పద వ్యక్తులను, తరచుగా స్టేషన్ కు వచ్చే నేరస్తులను గుర్తించగలదు ఈ రోబో. వారి ఫోటోలను తీసి తక్షణమే పోలీస్ కంట్రోల్ రూమ్ కి కూడా పంపిస్తుంది. ఎవరైనా అనుమానంగా కనిపిస్తే రోబో వెంటనే అలర్ట్ ఇస్తుంది. అవసరమైతే ఆ వ్యక్తి కదలికలను రియల్ టైమ్ లో ట్రాక్ చేయగల సామర్థ్యం కూడా దీనికి ఉంది. It's a force multiplier. If we have the data, it can help us if somebody has committed some fraud at some part of the world, in some other country, and if we are on the trains. So if we have the data and it is put in the FRS system of robot, we can very well detect it. We can alert any police station anywhere. Sensors also for detecting temperature as well as thermal things, which can be briefed by the robo coupler person. He has already given the briefing on the platform. విశాఖ స్టేషన్ లో పండుగలు, సెలవుల సమయంలో భారీ రద్దీ ఏర్పడుతుంటుంది. ఏఎస్సి అర్జున్ ఏఐ టెక్నాలజీ ద్వారా స్టేషన్ లోకి వచ్చే ప్రయాణికుల సంఖ్యను అంచనా వేస్తుంది. ఏ ప్లాట్ఫామ్ వద్ద ఎక్కువ రద్దీ ఉందో, ఎక్కడ భద్రతా సిబ్బంది అవసరమో రియల్ టైంలో లెక్కించి అధికారులకు సమాచారం పంపిస్తుంది. దీంతో పోలీసులు తక్షణమే చర్యలు తీసుకుని రద్దీని నియంత్రించగలుగుతారు.
ఈ హ్యూమనాయిడ్ రోబోకు మరో గొప్ప ప్రత్యేకత కూడా ఉంది. ఇది తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో మాట్లాడగలదు. ప్రయాణికులకు అవసరమైన సమాచారం, రైళ్ల రాకపోకలు, ప్లాట్ఫామ్ నంబర్లు, భద్రతా సూచనలు అన్నీ స్పష్టంగా తెలియజేస్తుంది. అవసరమైనప్పుడు ఆటోమేటిక్ గా అనౌన్స్మెంట్లు కూడా చేస్తుంది. మీరు ఎక్కాల్సిన రైలు చేరుకుంది, జాగ్రత్తగా నడవండి, రద్దీ ఎక్కువగా ఉంది లాంటి సూచనలకు ప్రయాణికులను గుర్తు చేస్తుంది. స్టేషన్ లో అగ్ని ప్రమాదం లేదా పొగ వస్తే వెంటనే గుర్తించే సెన్సార్లు కూడా ASC అర్జున్ లో ఉన్నాయి. ప్రమాదం సంభవించగానే రోబో తక్షణమే అలారం మోగించి ప్రయాణికులను అప్రమత్తం చేస్తుంది. అలాగే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం పంపించి వేగంగా స్పందించేందుకు సహాయపడుతుంది. రైల్వే శాఖ లక్ష్యం ఒక్క విశాఖ స్టేషన్ కే పరిమితం కాదు. భవిష్యత్తులో దేశంలోని ప్రతి ప్రధాన రైల్వే స్టేషన్లోనూ ASC అర్జున్ లాంటి హ్యూమనాయిడ్ రోబోలు సేవలందించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇప్పటి వరకు రైల్వే భద్రత అంటే కెమెరాలు, గార్డులు, కంట్రోల్ రూమ్లు మాత్రమే. కానీ ఇప్పుడు మనుషుల్లా కదిలే, మాట్లాడే, ఆలోచించే రోబోలు కూడా ఆ భద్రతా వ్యవస్థలో భాగమయ్యాయి.